హాయ్ హలో వెల్కమ్ టు కేస్ స్టడీ. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇక్కడ ఉన్న దాంట్లో బెస్ట్ దీనికి వచ్చే ఆన్సర్ ఏందో 168కి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏందో కనుక్కోమంటున్నారు. సో ఒకసారి ఇవి చూస్తే మనం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్స్ స్క్వేర్స్కి ఏదైనా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ దగ్గరలో ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఇక్కడ 48 ఉంది. 48 దేని స్క్వేర్? ఎగ్జాంపుల్ అనుకుంటే 7 స్క్వేర్ అంటే 49. 49 అంటే 48 అంటారు. అంటే 49 మైనస్ 1 అనుకుందామా? సో 48 7 స్క్వేర్ మైనస్ 1 అన్నాం. 7 స్క్వేర్ మైనస్ 1. అండ్ ఇక్కడ వచ్చేసి 122 అంటే 11 స్క్వేర్ దగ్గర ఉంది కదా. 11 స్క్వేర్ అంటే ఏంటి? 121. 121 ప్లస్ 1 అంటే 11 స్క్వేర్ ప్లస్ 1. అలాగే ఇప్పుడు 7కి 11కి ఎంత గ్యాప్ ఉంది? 4 గ్యాప్ ఉంది. సో ఈ 4 అలానే ఉంటాయి. ఇప్పుడు 168 ఉంది. 168 అనేది ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది? 169. 169 మీన్స్ 13 స్క్వేర్. 13 స్క్వేర్ మైనస్ 1 ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 13 స్క్వేర్ అంటే ఇక్కడ 4 కావాలి. 4 మీన్స్ ఇంతకుముందు ఇక్కడ 7కి 11కి 4 గ్యాప్ ఉంది కదా. ఇక్కడ 13కి 4 ప్లేస్ చేయండి. 4 ప్లేస్ చేస్తే అంటే 17 స్క్వేర్. ఇక్కడ ప్లస్ 1 చేశారు కాబట్టి ప్లస్ 1 చేయాలి. 17 స్క్వేర్ అంతా 289 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 290. సో 290 ఈజ్ ద ఆన్సర్. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్లీ స్క్వేర్సా క్యూబ్సా లేకపోతే ఎట్లా వేటికి దగ్గర ఉన్నాయో ఫస్ట్ చూడాలి. వాటి డిఫరెన్స్ అంటే ఏ వేటికి దగ్గర ఉన్నాయో ఫస్ట్ కనుక్కున్నాక మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఉంటుంది. సో అది అండి. థ్యాంక్ యూ.